ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం విచారించారు. దానం పార్టీ మారారని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ ఛాంబర్లో విచారణ జరిగింది. ఈ విచారణకు దానం నాగేందర్ గైర్హాజరయ్యారు. దానం తరపున న్యాయవాదులు, పిటిషనర్ల తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆధారాలకు సంబంధించిన అఫిడవిట్లను దానం న్యాయవాదులు దాఖలు చేయలేదు. తదుపరి విచారణను మార్చి 2వ తేదీన స్పీకర్ వాయిదా వేశారు. దానం హాజరు కాకపోవడంపై చర్చ అయితే జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా దీని మీద మరి దానం నాగేంద్ర అయితే ఒక ట్విస్ట్ ఇచ్చారు. అసలు మరి గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇది మార్చి 2వ తేదీకి స్పీకర్ అయితే వాయిదా వేశారు. ఆ రోజునైనా మరి దానం నాగేంద్ర హాజరవుతారో లేదో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా మనకి చూడొచ్చు, కవితకు న్యాయం జరిగింది అని చెప్పి కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వెలువడిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ని త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, బీఆర్ఎస్ నాయకులను బదనాం చేయడానికి అక్రమ కేసు సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని కేటీఆర్ విమర్శించారు. కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ కథనాన్ని అల్లారని, దీనివల్ల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకులపై మోపిన ప్రతి కేసు అబద్ధమని, అది కేవలం కల్పితం మాత్రమేనని, మరి తమ చివరకు నిజం నిలకడగా తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విషయం చిమ్మాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములై మీడియా ట్రయల్స్ నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టించాయని విమర్శించారు. సాక్ష్యాధారాల కంటే ఆరోపణలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను పక్కన పెట్టడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ ట్వీట్లో స్పష్టం చేశారు. కవితకి మరి ఆయన బాసటగా నిలిచారని అనాలా, లేదంటే ఆయన స్పందించిన తీరును ఏ రకంగా చూడాలంటే, కవిత ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యారు. పాపం మా అన్నగారు ఇప్పుడైతే రియాక్ట్ అయ్యారు, కానీ అప్పటి నుంచి ఎందుకు రియాక్ట్ కాలేదు, నా మీద ట్రోలింగ్స్ జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు, 3 నెలల్లో కొత్త పార్టీ పెట్టడం ఖాయం, ఏం జరుగుతుందో నేను కూడా చూస్తాను. కవిత చాలా ఘాటుగా మరి మాట్లాడిన పరిస్థితి మనం గమనించవచ్చు. కేటీఆర్ ఇలా రియాక్ట్ అవ్వడాన్ని ఏ రకంగా చూడాలో మీరు కమెంట్ బాక్స్ అప్పుడు కమెంట్ అయితే చెయ్యండి. అదేవిధంగా పాక్ మధ్య యుద్ధం, పరస్పర దాడుల్లో 100కు పైగా మృతి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఘోరంగా తలబడుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఈసారి మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 55 మంది పాకిస్తానీ సైనికులు మట్టుబెట్టినట్లుగా తాలిబాన్లు ప్రకటించగా 133 మంది తాలిబాన్లను హతమార్చినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. తమ వైపు కేవలం 2 మాత్రమే మృతి చెందారని, 3 గాయపడ్డారని పాక్ తెలిపింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కీలక ప్రకటన అయితే చేసింది. దీని గురించి కూడా ఒకసారి చదువుదాం. పాకిస్తాన్ కీలక ప్రకటన చేసిందంట. మరి పాకిస్తాన్ వక్రబుద్ధి మనందరికీ తెలుసు. ఏమన్నా లాస్ జరిగినా మాకేం లాస్ జరగలేదని చెప్తూనే ఉంటారు. మరి భారత్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎయిర్ బేసెస్ ధ్వంసం చేసిన అబ్బెబ్బెబ్బెబ్బే మా దగ్గర అట్లాంటి ఏం జరగలేదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో పాక్ యొక్క బుద్ధి మనందరికీ తెలుసు. మరి తాలిబాన్లు వాళ్ళ స్వేచ్ఛ కోసం మరి కోరుకున్నారు. ఈ రోజున తాలిబాన్లు కూడా తమ వ్యతిరేకతతో తిరుగుబాటు బావుట ఎగరవేసి పాకిస్తాన్ మీద అనునిత్యం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్లుగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. 19 మంది పాక్ సైనికుల పోస్టులు 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ గత ఆదివారం పాక్ జరిపిన వైమానిక దాడికి ప్రతీకంగా గురువారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దళాలు సరిహద్దుల్లోని పాక్ మిలిటరీ స్థావరాలపై ముందుగా విరుచుకుపడ్డాయి. 4 గంటల పాటు కొనసాగించిన ఈ ఆపరేషన్లో 19 మంది పాకిస్తానీ పోస్టులు 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా ఆఫ్ఘాన్ పేర్కొంది. పాకిస్తానీ సైనికుల మృతదేహాలతో పాటు కొందరు సైనికులను సజీవంగా తమ దేశంలోకి తీసుకువెళ్ళామని ప్రకటించింది. ఇది ఏ మేరకు వెళుతుందో, ఎక్కడికి వెళుతుందో దీని అంతటినీ కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా బబ్బర్ షేర్స్ను ప్రజలు చెప్పులతో కొట్టారని, యూత్ కాంగ్రెస్ పై మోడీ ఫైర్ అయ్యారని కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా కింది కోర్టు తీర్పుతో అయిపోలేదు, అసలు పిక్చర్ ముందుంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే మాట్లాడారో దాని గురించి మరి రేఖా గుప్తా అయితే మాట్లాడారు.
ఈ కేసులో సాక్ష్యాధారాలను ఎలా తారుమారు చేశారో అందరికీ తెలుసని ఆరోపించిన ఆమె, ఒకవేళ కేజ్రీవాల్ నిజంగా నిర్దోష అయితే విచారణ మొదలవగానే ఆ మద్యం విధానాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు అని ప్రశ్నించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు కాదు, గతంలో కొన్ని కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేశాయని ఆమె గుర్తు చేశారు. అలాగే కేజ్రీవాల్ ఇప్పటికీ ప్రజల ముందు డ్రామాలు చేస్తున్నారని, ఆపు ప్రభుత్వం ఢిల్లీలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని రేఖా గుప్తా విమర్శించారు. కేజ్రీవాల్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ ఏదో ఒక అవినీతి కుంభకోణం బయటపడుతూనే ఉందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికే ఆయన ఎన్నికల్లో ఓడించి సరైన తీర్పు ఇచ్చారని, న్యాయస్థానం కూడా అంతిమంగా దోషులకు శిక్ష పడేలా న్యాయం చేస్తుందని తాను నమ్ముతున్నట్లుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అయితే మీడియాతో తెలియజేశారు. మరి అలాగే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ, 4 ఉద్యోగుల తొలగింపు, అర్చకుడికి ఛార్జ్ షీట్, ఈవో సూపరింటెండెంట్ సస్పెన్షన్స్కు ఆదేశం. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులపై వేటు వేశారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం వంటి తీవ్రమైన అంశాలను మంత్రి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 4 సిబ్బందిని సేవల నుండి తొలగించారని మంత్రి అయితే ఆదేశించారు. ఇక ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి, అలవరుచుకోవాలని ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవరుచుకోవాలని ప్రముఖ సంఘ సేవకులు అమర్గాలు మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము తెలిపారు. శుక్రవారం వెల్దండ మండలం గుండాల అంబ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో పాపిశెట్టి రాము దంపతులు హాజరై అభిషేకాన్ని చేశారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే మావోయిస్టుల లొంగుబాట్ల పట్ల అసెంబ్లీలో ప్రకటన, మరి 6 కీలక నేతలతో సీఎం రేవంత్ చర్చలు, ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని గుర్తించడం ఎంతో అభినందనీయమన్నారు. మరి అదేవిధంగా పొలిటికల్ అజెండా, పునరావాస ప్యాకేజీలపై నిన్న సీఎం రేవంత్ అయితే చర్చించారు. 6 కీలక నేతలతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని గుర్తించడం ఎంతో అభినందనీయమన్నారు. పొలిటికల్ అజెండా, పునరావాస ప్యాకేజీలపై చర్చలు జరిపారు. మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలతో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు అయితే జరిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్టపరిధిలో వారు ఏదైనా చేసుకోవచ్చన్నారు. చట్టాలు ఉల్లంఘిస్తే చట్టం తరపున తాను చేసుకుపోతుందన్నారు. మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీ ప్రకటన చేస్తారని వెల్లడించారు. పొలిటికల్ అజెండాపై దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్ చంద్రన్నలు సీఎం రేవంత్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతి పాల్గొన్నారు. గతంలో సచివాలయంలో మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు మాజీ మావోయిస్టులకు నేతలకు సచివాలయంలో సాదర